భారతదేశంలో అనేక కమ్యూనిస్టు పార్టీలున్నాయి. వీరందరూ మావోయిస్టు పార్టీ లైన్ సరైంది కాదని తప్పుపట్టిన వారే. ఈ పందాను వదిలి అడవి నుండి బయటకు రావాలని, అనవసర ప్రాణత్యాగాలు వద్దని అందరూ చెప్పేవారే. సిద్ధాంతపరంగా ఖండఖండాలుగా చీల్చి చెండాడి తూర్పార పడతారు. కానీ ఎందుకనో మల్లోజుల ఆసన్నల లొంగుబాటును వీరు కూడా జీర్ణించుకోలేకపోతున్నారు. మావోయిస్టు పార్టీ వాళ్ళు మల్లోజుల ఆసన్నలను ద్రోహులు అంటే అర్థముంది. కానీ వారి సిద్ధాంతాన్ని వ్యతిరేకించే వారు కూడా ద్రోహులుగానే భావిస్తుండడం విడ్డూరం. మావోయిస్టు పందా అమలు జరగాలని అందరి అంతరాంతరాలు ఉంటుందేమో. 100 సంవత్సరాల భారత కమ్యూనిస్టు ఉద్యమ చరిత్రలో కమ్యూనిస్టులు ఎంచుకున్న పార్లమెంటరీ పందా ఓటమి పాలైంది. విప్లవ కమ్యూనిస్టులలో ఒక పాయ అయిన మావోయిస్టు పందా కూడా ఓటమి అంచుకు చేరిందా? లొంగుబాట్లను ఇప్పుడు మనం ఎలా అర్థం చేసుకోవాలి? మల్లోజుల ఆశన్నలు భారత విప్లవోద్యమ పందాను సమాజం ముందు ఎజెండాగా చర్చకు పెట్టారనుకోవచ్చునేమో. ప్రజలు కూడా మావోయిస్టులు ఉండాలని కోరుకుంటారు, కానీ వారిని అనుసరించరు. ప్రేమిస్తారు, అభిమానిస్తారు, ఆరాధిస్తారు, పూజిస్తారు, కానీ సంపూర్ణంగా క్షేత్రస్థాయిలోకి రారు. కారణం, ప్రజలింకా అంత చైతన్యవంతం కాలేదు. పాలక వర్గాల కులమత చట్టాల్లోనే ఉన్నారు. పాలక వర్గాల ప్రభావానికి ఏకరువవుతూనే ఉన్నారు. బ్రాహ్మణికల్ అగ్రకుల బూర్జ్వా భూస్వామ్య రాజ్యం అంతిమ యుద్ధం ప్రకటించి దండకారణ్యాన్ని జల్లెడపట్టి ఎన్కౌంటర్ల పేర్లతో అత్యంత కిరాతకంగా హత్యలు చేస్తుంటే, ఊపిరి సలపనీయని విధంగా నిర్బంధనం చేస్తే, రక్షణ స్థావరాలన్నీ కూలిపోతుంటే, మిగిలిన వారందరూ మరణించడం తప్ప వేరే దారి లేకుండా పోతుంటే ఏం చేయాలి? ఇలాంటి అత్యంత క్లిష్టమైన పరిస్థితిలో విజ్ఞత కలిగిన నాయకత్వపు బాధ్యత ఏమిటి? ఉన్నవారందరినీ వదిలిపెట్టడమా, బ్రతికించుకోవడమా?